కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812 288 299. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయని
జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి చెప్పారు. ఏలూరులోని సెయింట్ జేవియర్ స్కూల్, అశోక్ నగర్లోని పీడీబీటీ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను గురువారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 10 గంటలకు 5.77% పోలింగ్ జరిగిందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 9.70%, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1.42%, తూర్పుగోదావరి జిల్లా 4.28%, ఏలూరు జిల్లాలో 8.15%, కాకినాడ జిల్లా 5.29%, పశ్చిమ గోదావరి జిల్లాలో 9.96%, మొత్తం నమోదైన పోలింగ్ శాతం 5.77గా ఆమె తెలిపారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో 3,14,984 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను 456 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఏలూరు జిల్లాలో 42,282 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 66 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో పోలింగ్ సరళిని వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని అన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో త్రాగునీరు, టాయిలెట్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, గురువారం సాయంత్రం 4 గంటలకు పోలింగ్ జరుగుతుందని, పోలింగ్ స్టేషన్ల వద్ద హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఓటర్ల సౌలభ్యం నిమిత్తం 1950 180023311077 టోల్ ఫ్రీ ఫోన్ నంబర్లు ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలియజేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ అచ్యుత అంబరీష్ తదితరులు ఉన్నారు. సార్ ఆర్డీఓ గారు కొంచెం పక్క సైడ్ కొన్నా సార్ ఆర్డీఓ సార్ కొంచెం సైడ్ ఉండండి సార్. అటు కూర్చోండి. మేడం 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 ఈరోజు ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ నడుస్తున్నాయి. మనకు 6 జిల్లాల్లో సైమిల్టేనియస్గా నడుస్తున్నాయి. మార్నింగ్ 8 o'clock పోలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా అరౌండ్ 6 to 10% ఆఫ్ ఓటింగ్ మనకు ఇప్పటిదాకా వచ్చి ఉన్నాయి. లాస్ట్ 1.5 hours మనకి ఎవ్రీ 2 hourly రిపోర్ట్ కలెక్ట్ చేసుకుంటున్నాము. 8 to 4 పోలింగ్ ఉంటుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఎలక్టర్స్ టు కమ్ అండ్ ఓటర్స్ టు కమ్ అండ్ ఓట్. సో మనకు ఓటర్స్ సంబంధించి డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఇక్కడ పెట్టి ఉన్నాము. ఎవరైనా ఎల్డర్లీ పీపుల్ వస్తే వాళ్ళకి కూర్చోవడానికి కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఫర్ పోలింగ్ అన్ని చోట్ల స్టార్ట్ అయినాయి. చాలా పీస్ఫుల్గా నడుస్తున్నాయి. విద్యావంతులైన ఓటర్లు బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ముందుకు రావడం శుభ పరిణామమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల స్ఫూర్తిని పట్టభద్రులైన ఓటర్లలో తిరిగి కలిగించే విషయంలో సందేశాత్మకంగా పయనం సాగించామని గుర్తు చేశారు. ఏలూరులో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. స్థానిక 12 పంపుల సెంటర్లోని గాంధీనగర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఓటర్లను కలుసుకుని ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో
జరుగుతుందో తెలుసుకున్నారు. అనంతరం ఆయన సెయింట్ జేవియర్ హై స్కూల్, ఏఆర్డీజేకే స్కూల్, కేపీడీటీ హై స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ క్రమంలో అక్కడ ఓటర్లతో స్వయంగా మాట్లాడిన ఎమ్మెల్యే చంటి ఓటింగ్ ప్రక్రియలో తమకు తెలిసిన పట్టభద్రులైన ఓటర్లందరినీ భాగస్వాములు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓటు ద్వారానే చైతన్యవంతమైన సమాజ నిర్మాణానికి బాటలు వేయాలని వారికి సూచించారు. ఇక ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను కూడా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 90% పోలింగ్ ప్రక్రియ లక్ష్యంగా పట్టభద్రులైన ఓటర్లలో అవగాహన కల్పించేందుకు కృషి చేశామని చెప్పారు. దాంతో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో ఓటర్ల చైతన్యం వెల్లివిరిసిందని, ఇది ఎంతో శుభ పరిణామమని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఆదర్శవంతమైన సందేశాన్ని ఇచ్చేందుకే తాను కూడా ఓటు హక్కును వినియోగించుకున్నానని ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. ఆయన వెంట కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు ఈతకోట శ్రీనివాసరావు, పోజారి నిరంజన్, నెర్సు గంగరాజు, ఆర్నేపల్లి తిరుపతి, వందనాల శ్రీనివాస్, అమరావతి అశోక్, చోడే బాలు, మంచం మైబాబు, గంటా ప్రసాద్ తదితరులు ఉన్నారు. ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా మరి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. నేను ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇందులో ఓటింగ్ రాయించుకున్నారు. ఓటింగ్ రాయించుకోవటం కాదు, ఓటేసి వాళ్ళ బాధ్యత నిరూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అందరూ కూడా ఎర్లీ అవర్స్లోనే ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాలని చెప్పి అందరికీ కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఒక సందేశం మనం అందరికీ కూడా ఇవ్వాలి అంటే, జనరల్ ఎలక్షన్లో ఏదైతే 70% అవుతుందో అందులో ఎక్కువగా చదువుకున్న వాళ్ళే అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం జరుగుతుంది. మరి చదువుకున్న వాళ్ళు ఈ రోజున పట్టభద్రుల ఎన్నికల్లో మరి ఓటు హక్కు మన 11,000 ఓట్లు మరి రాయించుకోవడం జరిగింది ఏలూరు నియోజకవర్గంలో. మరి అందులో 90% ఆఫ్ ది ఓట్లు, ఎందుకనంటే వేరే ఊర్లో ఉన్న వాళ్ళు వేయలేకపోవచ్చు, కానీ 90% ఓట్లు వేసి వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిరూపించుకుంటే సమాజం పట్ల ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉందని అనుకుంటారు. ఈ ప్రభుత్వం చేస్తున్న పనులకు కానీ దీనికి కానీ అందరూ కూడా బాధ్యతాయుతంగా ఉండాలి అని అంటే చదువుకున్న పట్టభద్రులైన మనం ఓటింగ్లో పాల్గొనాలని అందరికీ కూడా సందేశం ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏలూరు నియోజకవర్గంలోని 35, 40వ డివిజన్ 12 పంపుల సెంటర్లోని గాంధీనగర్ పాఠశాలలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పరిశీలించారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు. అర్హులైన పట్టభద్రులందరూ ఈ ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకోవాలని రెడ్డి అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని, కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం సెయింట్ జేవియర్ బాయ్స్ కాన్వెంట్, ఏఆర్డీజేకే స్కూల్, పీడీపీటీ జూనియర్ కళాశాల, కోటదెబ్బలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు ఏలూరులోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఓటింగ్ జరుగుతున్న తీరును పరిశీలించి అక్కడ ఓటర్లతో స్వయంగా మాట్లాడి పట్టభద్రులైన ఓటర్లందరినీ ఈ ఎన్నికల్లో భాగస్వాములు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓటు ద్వారానే చైతన్యవంతమైన సమాజ నిర్మాణానికి బాటలు వేయాలని పట్టభద్రులకు ఆయన సూచించారు. ఆయన వెంట జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, సంయుక్త కార్యదర్శి ఒబిల్శెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కార్యదర్శి ఎట్రెంచి ధర్మేంద్ర, మీడియా ఇన్ఛార్జి జనసేన రవి, టూటౌన్ మహిళా ప్రెసిడెంట్ జొన్నలగడ్డ సుజాత, నాయకులు గొడవర్తి నవీన్, వాసునాయుడు, కొండేటి రమేష్, బుద్ధ నాగేశ్వరరావు, రామలక్ష్మణ్, వీర మహిళలు ఎడ్లపల్లి మమత తదితరులు ఉన్నారు. ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు ఎలక్షన్ పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో రావటం జరిగింది. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారి యొక్క విజయం కోసం వచ్చాం.
ఎందుకంటే ఈ రోజున విజ్ఞత కలిగినటువంటి పట్టభద్రులు కనుక వాళ్ళకి అన్నీ కూడా తెలుసు. ఈ రాష్ట్రం గత 5 సంవత్సరాల విధ్వంసాలకి గురైంది. ఆ పరిస్థితులు జరుగుతున్నటువంటి మొట్టమొదటగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగేటువంటి ఫస్ట్ ఎలక్షన్ కనుక అందరూ కూడా విజ్ఞతతో వాళ్ళకు ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలనే మా యొక్క రిక్వెస్ట్. ఏది మంచి ప్రభుత్వం అయితే ఏ నాయకత్వం బాగుంటే ఈ రాష్ట్రాన్ని సురక్షంగా పరిపాలించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకత్వాన్ని బలపరచవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర 5.5 కోట్ల ప్రజలపైన ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజున మన యొక్క ఉభయ గోదావరి జిల్లాల్లో 3,15,000 పైచీలకు ఉన్నటువంటి ఓటర్స్ ఏదైతే ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయో దాంట్లో అందరూ కూడా పాల్గొని వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడవలసినటువంటిది పెద్దల సభ అయినటువంటి శాసన మండలిలో అందరూ వెళ్ళాలి. మన తరఫున వాళ్ళ గలం వినిపించాలన్నటువంటి ఆలోచనతో జరుగుతున్నటువంటి ఎలక్షన్ కనుక దీంట్లో అందరూ కూడా పాల్గొవాలని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా ఈరోజు, ఎందుకంటే చాలా పీస్ఫుల్గా చాలా దీనిగా జరుగుతున్నటువంటి ఎలక్షన్లు అందరూ కూడా పాల్గొని ఓటర్స్ అంతా కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 21 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2.22 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 2,22,23,339 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఈవో ఎస్వీఎన్ఎస్ మూర్తి తెలిపారు. అలాగే భక్తులు కానుకల రూపేణా 215 గ్రాముల బంగారం, 4 కేజీల 85 గ్రాముల వెండి లభించినట్లు, అలాగే విదేశీ కరెన్సీ సైతం లభించినట్లు ఈవో మూర్తి తెలిపారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.
SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూర్. వివరాలకు 9505288786. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 1, బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి,
ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులకు మరియు పోలీస్ సిబ్బందికి విధి నిర్వహణలో పాటించాల్సిన ముఖ్యమైన మార్గదర్శకాలు, సూచనలు మరియు ఆదేశాలు ఇచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద గందరగోళం సృష్టించే వారిపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుంటారని, ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిందని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ స్పష్టం చేశారు. ప్రజలు తమ ఓటు హక్కును ప్రజాస్వామ్యంగా, శాంతియుతంగా వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరినీ వెయిటింగ్, అందరూ వర్కులు మానుకుని వచ్చి నుంచున్నాం. అసలు ఓటు వేయాలని ఇంట్రెస్ట్ కూడా పోతుందండి. ఓటు వెళ్ళిపోతూ అవ్వట్లేదు. ఎందుకంటే అన్ని రూములు ఖాళీ ఉన్నాయి, స్టాఫ్ ఉన్నారు, జనాలు ఇబ్బంది పెడుతుంది తప్ప ఏం లేదు. మీరు ఏంటంటే కొంచెం 1 అవర్ అయింది సార్. రోజు మనం పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ లేకుండా పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. మనకి ఇప్పటి వరకు ఎంత 20% వరకు పోలింగ్ కూడా అయినట్లు చెప్తున్నారు. ఎక్కడ ఏమి ఇష్యూస్ లేవు, చక్కగా ఓటింగ్ జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇక్కడ చూసాము, క్యూస్ పెద్దగా లేవు, ఇంకా ఫాస్ట్గా అవుతూ ఉంటాయి. తర్వాత కౌంటింగ్ కూడా మనకి ఏలూరులోనే ఉంటుంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం. ఎలాంటి ఇష్యూస్ లేకుండా మనం ప్రశాంతంగా ఈ ఎన్నికలు నిర్వహించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అట్లా ఏం లేదండి, వీ కాంట్ అలా జనరల్ రిమార్క్స్ మనం పాస్ చేయకూడదు. ఎవ్రీవేర్ ఎలక్షన్ పీస్ఫుల్గా అవుతుంది, అందరూ ఓట్స్ వేస్తున్నారు, పోలింగ్ పర్సంటేజ్ వస్తుంది కదా. షుడ్ నాట్ మేక్ సచ్ జనరల్ రిమార్క్స్. అన్ని దగ్గర ప్రశాంతంగా జరుగుతుంది, ఇక్కడ ఏం వైలెంట్ ఇన్సిడెంట్స్ కానీ ఇంకోటి ఏం జరగదు. మనకి ఇంకా టైం ఉంది కదా, టిల్ దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ టైం. గ్రాడ్యుయేట్స్ లేట్ ఇప్పుడే మనం చూసారు ఎంత క్యూ ఉంది. హార్డ్లీ 20 మెంబర్స్ క్యూలో ఉన్నారు. మనం ప్రాక్టికల్గా నిన్న ఉన్నది చూడాలి, మాటలు కాదు కదా. ఒక పెద్ద క్యూ, ఒక 100 మెంబర్స్ ఆగిపోయి ఉంటే పోలింగ్ స్లోగా జరుగుతున్నట్లు. ఆల్రెడీ అక్కడ జనాలు ఉన్నారు. ఐ డోంట్ సీ అసలు ఒక 2 పోలింగ్ బూత్ దగ్గర అయితే క్యూఏ లేదు. అక్కడ కూడా పోలింగ్ బూత్ దగ్గర క్యూ ఎంతో మంది ఉన్నారు, 20 మెంబర్స్ ఉన్నారు.
20 మెంబర్స్ మన లేట్ జరుగుతుందంటే యూ హ్యావ్ వీ షుడ్ అప్లై అవర్ మైండ్ ఆల్సో కదా. అప్పుడు ఉన్నారు అందరూ, మీ డిఎస్పీ గారు ఉన్నారు, అందరూ తిరుగుతున్నారు. నో అదర్ ఇష్యూ. థ్యాంక్ యూ. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏలూరు పడమర వీధి శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలతో పాటు పూజలు నిర్వహించి స్వామివారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందాంబ అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా వేద మంత్రోచ్చరణల మధ్య ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ఆశీస్సులు పొంది స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమాలను అధ్యక్షులు దాకోజు పార్వతీ వరప్రసాద్, కార్యదర్శి ముసినాడ సోమశేఖర్, కోశాధికారి నాగమల్లి దుర్గారావు మరియు కమిటీ సభ్యులు పర్యవేక్షించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అయం మహార్త శుభ మహార్త శ్రేయద శుభ ముహూర్తకాలే అయం మహార్త శుభ మహార్త శ్రేయద శుభ ముహూర్తకాలే దేవావత్సే శుద్ధ ధర్మేంద్రావంతమృతమస్మృతే శాస్త్రస్తమయే మోదమి దైవ్యాహోదారాస్తు ఏనో ఆనందప్రస్థాతతో గోపాః పరివాహిన స్మృతి సంపూర్ణ దేవరామ తథాస్తు. ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహాసుదర్శన యజ్ఞం ఘనంగా జరిగింది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున హైదరాబాద్కు చెందిన లక్ష్మీ నరసింహ గురూజీ ఆధ్వర్యంలో మహాసుదర్శన యజ్ఞాన్ని నిర్వహించడం 30 సంవత్సరాలుగా జరుగుతోంది. యజ్ఞాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని ముందుగా స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యజ్ఞంలో పాల్గొని యజ్ఞ ద్రవ్యాలను హోమగుండంలో వేశారు. లోక శాంతి కోసం పలు వనమూలికలు, భక్ష్యాలు, వివిధ రకాల ద్రవ్యాలు, 9 రకాల సమిధులు, ఖరీదైన ద్రవ్యాలతో యజ్ఞ కార్యక్రమం వైభవంగా జరిగింది. Amen.
అగ్రహారంలోని శ్రీ రామకోటి ప్రాంగణంలో రామకోటి మహోత్సవాలు పురస్కరించుకుని మహాశివరాత్రి సందర్భంగా ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి రుద్రాభిషేకం, బిల్వార్చన కార్యక్రమాలు శ్రీపురం ఆర్వి సుబ్రహ్మణ్యం దంపతులచే నిర్వహించగా సాయంత్రం నగర ప్రముఖులు పైడి భీమేశ్వరరావు దంపతులచే శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా శివనామ స్మరణలతో మారుమ్రోగించారు. ఈ కార్యక్రమాలను రామకోటి ఉత్సవ కమిటీ అధ్యక్షులు గాదంశెట్టి రమేష్ కుమార్ పర్యవేక్షించగా సభ్యులు సహకరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏదో ముందే వచ్చాడు, వచ్చాక దిగినావాల చాలా దానికి ఉంది. వచ్చాడు గారు చూడండి వచ్చాడుగా అయ్యేది లేదా అక్కడ ఉంటున్నాము. రిలీజ్ వెళ్ళిపోవాలి. అదే ఉన్నాయి కాలంలో ఏముంటాయి. కళ్యాణ స్వామిని దర్శించుకొని అత్యంత వేయించుకొని కానుకలు ఇక్కడ ఇవ్వవచ్చు. ఫౌండేషన్ల గోత్రం రాము, విజయలక్ష్మి గారు 50 రూపాయలు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.